చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ల్యాండ్ కొనిస్తూ ఉంటారు. మా నాన్న నాకు ఇచ్చాడు పంజగుట్ట శ్మశానంలో 6 అడుగుల గొయ్య. ఓయ్, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ పవన్ కళ్యాణ్ షూటింగ్ జరుగుతుంది చెప్పి ఆటోగ్రాఫ్ కోసం వచ్చా. సో అది ఇంతకు నువ్వు ఎందుకు వచ్చావు? నేనా? చిరంజీవి ఆటోగ్రాఫ్ కోసం వచ్చాను. హలో, దీని అమ్మ జీవితం. మొగుడు పోయి పిల్లం ఏడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటీ వెళ్దా అన్నాడంట. అట్లా దారైంది నా బతుకు. ఇంతకు వీడెందుకు వచ్చాడో? వీడు అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కోసం వచ్చుంటాడు. చచ్చిపోయేవాడిని భయ్యా, ఈ ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్ నాకెందుకు? ఏంటి బా, లవ్ ఫెయిలియరా? అంత కరెక్ట్గా ఎలా గెస్ చేసావు? చీకట్లో రాయేసా, దరిద్రం నీ మొహంలో హై డెఫినేషన్ లాగా కనబడుతుంది. మామూలు వచ్చారు, నేను జంపు. ప్రైవేట్ నంబర్, నా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా. నాకొక అదిరే గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఇద్దరి మధ్య అగుడవై బ్రేకప్ అయిపోయిందిరో. మూడే దొబ్బి పబ్బుకి వస్తే అమ్మాయి కావాలన్నారు. స్టాగుతూ ఎంట్రీ లేదు. ఈ పాటని కాలర్ ట్యూన్ గా మార్చుకోవాలంటే స్టార్ నొక్కి 9 రొక్కండి. పాటి 15 రూపాయలు, నాకు 30 రూపాయలు. గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది కానీ రింగ్ టోన్ మాత్రం వదలట్లేదు. ఎన్ఆర్ఐ దొరకంగానే నా హ్యాండ్ వదిలేసి మన హ్యాండ్ పట్టుకుంది. బాబాయ్, ఎవరైనా అమ్మాయి ఒక కంత్రిగాని లవ్ చేసిందనుకో, ఆడిని వదిలేసి వెళ్ళడానికి వణికిపోద్ది. ఆడేమన్నా చేస్తాడేమని భయం. అదే నీలాంటోడు మహా అంటే మందు కొట్టి మూలగొచ్చుంటాడు. అంతకన్నా ఏం చేయలేడు. కరెక్ట్ చెప్పా బాస్. ఈ ప్రపంచం ఒక ట్రైన్ లాంటిది. ఇక్కడ చెడ్డ వాళ్ళకే బర్త్ కన్ఫర్మ్ అయింది. మంచి వాళ్ళు ఎప్పుడు వెయిటింగ్ లిస్ట్లోనే ఉంటారు. మా అమ్మ ఆపరేషన్ కోసం కష్టపడి 5 లక్షలు సంపాదించాను. ఒక దొంగన డాష్ గార్డ్ కొట్టేశాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ నోట్ల మీద ఉన్న నెంబర్లు చెప్పమన్నారు. మరి మీ అమ్మ? మా అమ్మ పేరు లక్ష్మి. నా జేబులోనూ లక్ష్మి లేదు, మా ఇంట్లోనూ లక్ష్మి లేదు. అంటే ఇక్కడికి సూసైడ్ చేసుకోవడానికి వచ్చావా? లేదు, ఆ కొండ మించి ఎవడి కొంప కొడదామని చూస్తున్నా. వీడు చాలా డేంజర్ లాగా ఉన్నాడు. వీనితో ఉంటే పొలిచిన బర్త్ కన్ఫర్మ్. నేనైతే రాను. హలో బాస్, హలో బాస్. అంటే ఇప్పుడు దొంగతనం చేస్తావా? అవును. రిస్క్ ఏముండదా? డూయింగ్ రాబరీ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ ఈటింగ్ స్ట్రాబెరీ. పోలీసు వాళ్ళకి దొరికితే పొక్కలతో బిర్యానీ చేసి కుక్కలకి వేస్తారు తెలుసా? నేను దేనికైనా రెడీ. నేను నీతో జాయిన్ అవ్వచ్చా? నాకు అర్జెంట్గా 3 lakhs కావాలి. ఎందుకు? నో జాబ్, నో మనీ, నో ఫుడ్. సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరికీ అప్పుడు ఫ్రెషర్స్ అన్న విషయం మర్చిపోతారు. మరి గవర్నమెంట్ జాబ్ కావాలంటే లంచం కావాలి. ఇంతకీ ఎవడు పంపకూడదు?
ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. అప్పలనాయుడు మెల్లగా మెల్లగా. మెల్లగా మెల్లగా. ఓకే. నువ్వు లోపల ఎత్తుకు, నేను ఇక్కడ ఎత్తుకుతా. నువ్వు ఇక్కడ ఎత్తుకో, నీ బాత్రూంలో ఎత్తుకుతా. రాబరీ చేయడం స్ట్రాబెర్రీ తిన్నంత ఈజీ అంట. తొక్కేం కాదు. హలో బాస్, నేను చేసిన తప్పేముంది అందులో? డబ్బులు. ఏం స్మెల్ బాబాయ్. ఇలాంటి 4 కట్టలు కనుక జేబులో పెట్టి తిరిగితే స్నానం చేయకపోయినా కంపు కొట్టదు. ఓయ్, నాకు అందులో షేర్ కావాలి. ఓకే, ఇందులో క్లాక్ కూడా ఉంది. అది బాంబ్. ట్రిగర్ మీద చేసాం. ఎక్కడికి నీకేదో పిచ్చా? నువ్వు వదులు. డబ్బులు కనపడగానే షేర్ అడిగో, బాంబు కనపడగానే పారిపోతున్నావు. వదిలేస్తా అనుకున్నా? నీకోసం నేనెందుకు చావాలి? నీకు వేరే ఆప్షన్ లేదు. బతికితే ఇద్దరం బతుకుతాం, లేదా ఇద్దరం చేద్దాం. అంతేగాని వెళ్ళిపోతా అంటే వదిలేదు లేదు. సరే, ఈ 3 ఏళ్ళ నుంచి ఏదైనా గోల్ పట్టుకో. ఎందుకు? దాంట్లో ఏ వారు కట్ చేయాలో చెప్తాను. బాబు, ఇది ఎంసెట్ ఎగ్జామ్ కాదు, నా లైఫ్. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఓకే, కామన్ సెన్స్ యూజ్ చేద్దాం. బ్లాక్ నెగిటివ్, రెడ్ డేంజర్. రెడ్ వేర్ కట్ చేద్దాం. సరే, కానీ ఎలా కట్ చేస్తావు? మెల్లగా. ఎస్,
ఆకారే కదా, బ్యాగ్ లో బాంబెట్టి రోడ్ మీద తెస్తావా? నేనేమి టెర్రరిస్ట్ని కాదు బాంబులు తయారు చేయడానికి. అయినా మీరు దొంగతనం చేస్తే తప్పులేదు, కానీ నేను బాంబు పెడితే తప్ప? మీరు దొంగతనం చేయడం నేను చూసా. ఈ దీపావళికి మీ సినిమా రిలీజ్ చేయమంటారా? మేమేం పుట్టుకతో దొంగలం కాదు, దొంగతనంలో డాక్టరేట్ చేయలేదు. మా పరిస్థితుల వల్ల ఇలా చేయాల్సి వచ్చింది. అయినా నేను సూసైడ్ చేసుకోవడానికి వచ్చాను. ప్రపంచంలో కాళ్ళు చేతులు సరిగ్గా లేని వాళ్ళే కష్టపడి పని చేస్తున్నారు. అయినా మీకేంట ప్రాబ్లం? నాకు ఓ తమ్ముడు ఉండేవాడు. మెడికల్ కాలేజ్లో సీట్ రాలేదని సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అయినా లైఫ్లో మనం అనుకున్న దొరికితే థ్రిల్ ఏముంది? చావు అనేది ఒక అచీవ్మెంట్ కాదు, ఇట్స్ ఎ డెడ్ ఎండ్. నా తమ్ముడిని ఎలా కాపాడుకోలేకపోయాను, కనీసం మీకైనా హెల్ప్ చేయాలనిపించింది. అన్నట్టు ఆ బ్యాగ్లో విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి. రేపటి నుంచి మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. యాక్షన్. యాక్షన్. చెడ్డవాళ్ళకి బర్త్ కన్ఫర్మ్ అయితే మంచి వాళ్ళు అప్పుడు వెయిటింగ్ లిస్ట్లోనే ఉంటారు. ఇలాలే ఇలాలే అయ్యా యాక్షన్. ఇక్కడికి దొంగతనానికి వచ్చావా? చచ్చిపోవడానికి వచ్చాడు రా, దొంగతనానికి కాదు.